ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అదేవిధంగా ఏ టైంలో ఉంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి లింక్ అనేది ప్రజెంట్ యాక్టివేషన్ అయింది. సో ఇది మనకి సాయంత్రం యాక్టివేషన్ అయింది. సో వీడియో అయితే లేట్గానే చేస్తున్నా. సో మీరు ఒకవేళ చెక్ చేసుకుంటే పర్లేదు. ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోతే కనుక, మీకు తెలియకపోతే కనుక ఈ వీడియో మీకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. ఒకవేళ మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు ఏ తేదీ నాడు ఎగ్జామ్ ఉందో ఆ డేట్ని అయితే రాయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఎగ్జామ్ డేట్ని అదేవిధంగా మీకు ఏ లొకేషన్లో ఉందో ఆ సిటీని కూడా అయితే రాయండి. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని అయితే ఇచ్చాను. మీరు డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయని ఈ విధంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం అంతా మీకు ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా మీరు కొంచెం కిందికి వెళ్ళగానే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కింద లాస్ట్లో చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రిటర్న్ టైం లింక్ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్గా దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయని ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, నో ద రూల్ నెంబర్, డేట్, టైం, ప్లేస్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, డైరెక్ట్గా మీరు దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ పేరు ఉంటుంది, మీకు రూల్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీ రూల్ నెంబర్ కూడా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. రూల్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా మీకు ఎగ్జామ్ డేట్ వస్తుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్టు మీకు ఏదైనా ఎగ్జామ్ డేట్ ఉందో ఆ రకంగా అయితే ఉంటుంది. అదేవిధంగా షిఫ్ట్ అనమాట, కింద మీకు ఏ టైం నాడు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి టైం కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రొద్దున 7:45 అంటే మీకు ఫస్ట్ షిఫ్ట్ అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ టైం కూడా ఉంది. ఇక్కడ ఎగ్జామ్ టైం ఎంత, 9 నుంచి 10 గంటల లోపు. సో ఇది ఉదయం ఉండేటటువంటి షిఫ్ట్ అనమాట. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. ఇక్కడ సిటీ అనమాట. ఇక్కడ కనిపించేటటువంటి సిటీలో మీ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా చెక్ అయితే చేసుకోండి. అంటే ఎక్కడ ఏ లొకేషన్లో ఉంటుందని చెప్పేసి మీకు అడ్మిట్ కార్డు ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ వచ్చేసి మీకు అడ్మిట్ కార్డు మీద మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రజెంట్ మీకు సిటీ అయితే చూస్తుంది. సిటీ అయితే చెక్ చేసుకోండి. మీ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు రిలీజ్ అయిన తర్వాత, అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఆ రోజుకు 4 రోజుల ముందైతే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. కాబట్టి అప్పుడే మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు 4 days బిఫోర్ మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ వచ్చేసి 28th ఫిబ్రవరి నాడు ఉంది. అంటే మీకు ఇక్కడ 24th ఫిబ్రవరి నుంచి మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే 4 రోజుల ముందు నుంచి మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి మీరు టెన్షన్ ఏం పడకండి. మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు దాని మీద మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఓకేనా? ప్రజెంట్ ఏందైతే అందరు చెక్ అయితే చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ సెంటర్ ఉందో చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.